యాదగిరిగుట్ట వేములవాడ తరహాలోనే భద్రాచలం రాములవారి ఆలయం త్వరలో అభివృద్ధికి నోచుకోనుంది. ప్రభుత్వం తొలి విడత కింద 351 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3 దశల్లో 586 కోట్లతో ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ విస్తరణ, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ప్రభుత్వ సలహాదారుగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని నియమించడంపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం పదవుల కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో సమస్య నేపథ్యంలో గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా 81 గ్రామాల్లో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు. పీఎం సూర్యఘర్ కింద 40,349 గృహాలపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు, పీఎం కుసుమ్ కింద 16,708 వ్యవసాయ సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేశామని భట్టి తెలిపారు.